హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వదలమని స్పష్టం చేశారు. జరుగుతూ ఉంది. దాన్ని అందరూ స్పోర్ట్స్ మెన్స్ అందరూ హాజరు కావాలని, ప్రపంచ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. క్రీడాకారులకు ప్రోత్సాహంతో వారికి విద్య ఉద్యోగ అవకాశాల రిజర్వేషన్ కూడా కల్పిస్తూ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కూడా తయారు చేస్తూ ప్రతి గ్రామానికి కూడా క్రీడా ప్రాంగణాలకు క్రీడా సామాగ్రి ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు, అదేవిధంగా మా చైర్మన్ ఆంజనేయులు గారు, మా స్పోర్ట్స్ డైరెక్టర్ లక్ష్మి గారు, సంబంధించిన అధికారులందరూ కూడా ప్రతి గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలపైన దృష్టి పెట్టడం జరిగింది. భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి స్టేడియం కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు మార్నింగ్ ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చిన వార్తను ఇమ్మీడియట్ గా హుటాహుటిన దాన్ని విచారణ జరిపించాలని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, మా డైరెక్టర్ గారిని, మా చైర్మన్ గారిని ఇప్పుడే పిలుచుకున్నాం. ఏదేమైనా ఆ అధికారిని అయితే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు చెప్పాలి, విచారణ జరిపించాలని చెప్పి ఇప్పుడే సస్పెన్షన్ కూడా చేసినాం. ఇప్పుడే అధికారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాం. 100% ఎవరిని వదిలిపెట్టాం.